श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। పంచవీరభద్ర విశ్వవిద్యాలయం 10వ బ్యాచ్ స్నాతకోత్సవం, అలాగే కన్వకేషన్ విత్ ఆల్ ద ప్రోటోకాల్స్ ఇట్ వాజ్ స్టార్టెడ్. కానీ ఈ పంచవీరభద్ర విశ్వవిద్యాలయంగా పేరు ఎందుకు పెట్టారు? మాస్టర్ గారి నామకరణం. చాలామంది అసలు ఎప్పుడు వినలేదు. పంచవీరభద్రుడు అంటే శివుడు యొక్క అంశానే విన్నాం, కానీ ఇక్కడ ఏం రిలేటెడ్, ఏమి లింకప్ అనేది చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది. శ్రీ శ్రీరామ శర్మ ఆచార్య బుద్ధి వేదమూర్తి, తపోనిష్ట, యుగద్రష్ట, పండిత శ్రీ శ్రీరామ శర్మ ఆచార్య బుద్ధి వారు సూక్ష్మీకరణ సాధన చేసినప్పుడు పంచకోశాలను వారు శక్తివంతం చేస్తూ యావత్ ప్రపంచంలో దేవ మానవ స్థితిని అందించడానికి ఈ శక్తిని నేను 5 to the power of 5, it is not into 5 into 5, it is the 5 to the power of 5 అంటే ఆ పవర్స్ను అంత ఇన్ఫినిట్గా పెంచుతూ, అంటే 3125 టైమ్స్ ఆలోచించుకోండి. సో అలా వార సూక్ష్మీకరణ సాధన చేస్తూ నేను ఈ పంచకోశాలను పంచవీరభద్రులుగా యావత్ ప్రపంచానికి, ప్రపంచం నుండి, ఈ ప్రపంచం అంటే ఇక్కడ భూమి వరకే మనము పరిమితమవుతాం. మేబీ మొత్తం సోలార్ సిస్టమ్కే, ఆ సూర్య వ్యవస్థకే ఈ శక్తిని అందించుతూ ఈ పంచవీరభద్రులైన ఈ శక్తిని మొత్తం కూడా ఆ దివ్యత్వాన్ని, ఆ దివ్య కాంతిని పంచవీరభద్రుల ద్వారా అందిస్తూ ఈ దుష్ప్రవృత్తులన్నిటినీ కూడా తీసేస్తూ సత్ప్రవృత్తులను స్థాపించడానికి, అలాగే ఒక స్వర్గీయ వాతావరణం ఏదైతే పరమాత్మ సంకల్పించి ఉన్నాడో, ఆ మహాకాలుడు సంకల్పించి ఉన్నాడో అది ప్రతిష్ఠ చేయడానికి నేను సూక్ష్మీకరణ చెంది ఇంత 5 to the power of 5 అలా 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 మల్టిప్లై అవుతూ నేను విస్తృతం చెందుతున్నాను. ఎవరెవరైతే సాధన చేస్తారో, ఎవరెవరైతే వారి యొక్క షట్చక్రాలను జాగృతం చేస్తూ కుండలిని అనేది జాగృతం చేసుకుంటూ ఉంటారో, తపిస్తారో, ఈ ఆత్మ జ్ఞానాన్ని కొరకై తపిస్తారో వారికి నేను పంచవీరభద్రులై రక్షణ కల్పిస్తూ ఆ యొక్క జ్ఞానాన్ని కూడా అందిస్తూ ఉంటాను అని అన్నాడు శ్రీరామ శర్మ. ఇక్కడ మన బుక్ స్టాల్లో కూడా ఉంది. ఇట్ ఈస్ నాట్ మై వర్డ్స్, దీస్ ఆర్ నాట్ మై వర్డ్స్. సూక్ష్మీకరణ సాధన అనే అద్భుతంగా మన బుక్ స్టాల్లో కూడా ఉంది. మీరు అవి తీసుకొని చదవండి. వారి వాక్కు నేను మీకు చెప్తున్నాను. అలాగే వారొక్కరే కాదు, అఖండ గురుసత్తా సుధీర్, అఖండ గురుసత్తా స్లైడింగ్, వారి సాధన, వారి యొక్క వాక్యే కాదు, శ్రీ అరబిందుల వారు సుప్రామెంటల్ డిసెంట్ అని అందిస్తూ ఆ ఇమ్మోర్టాలిటీని కూడా మొత్తం విస్తృతం చేయడానికి వారు కూడా సూక్ష్మీకరణ సాధన చేసి ఉన్నారు. అలాగే ప్రతి ఒక్క గురువు లహరి మహర్షి ఏంటి, అలాగే భగవాన్ శ్రీ రమణ మహర్షి వారేంటి, అలాగే శ్రీ శ్రీరామకృష్ణ పరమహంస, అలాగే షిరిడి సాయి, సత్యసాయి, జిల్లెలమూడమ్మ, అలాగే యూనివర్సల్ ఎనర్జీస్ని మొత్తం కూడా దర్శిస్తూ అందిస్తున్న మాస్టర్ సివివి, అలాగే మేడం బ్లావిట్స్కి, వీరందరూ కూడా సూక్ష్మీకరణ చెందుతూ ఇప్పటికీ కూడా వారి యొక్క శక్తి అందిస్తూ ఉన్నారు. ఈ పంచవీరభద్ర విశ్వవిద్యాలయంలో ఎవరెవరు జాయిన్ అవుతూ ఈ యొక్క సాధనలు అందుకుంటున్నారో, వారి ఆత్మగానానికై తప్పిస్తున్నారో వారికి వీరందరూ యొక్క పంచవీరభద్రుల శక్తి అందుతూ ఉంటుంది. ఇది సత్యము, ఇది తథ్యము. పూజ్య మాస్టర్ గారు అందుకొరకే పంచవీరభద్ర విశ్వవిద్యాలయం అని నామకరణం చేశారు. అందుకొరకే నేను మరీ చెప్తున్నాను, ద సర్టిఫికేట్ ఈజ్ నాట్ జస్ట్ అ పేపర్, ఇది ఒక పెద్ద స్టాంప్ మీకు
అఖండ గురుసత్తా నుండి. సో ఇది స్వీకరించి మరీ ప్రేరణ వారి నుంచి ఆ శక్తి, గురుసత్తా నుంచి శక్తి పొందుతూ మీరు ఎవాల్వ్ అవుతూ ఏదైతే ఆ గురువుల సంకల్పం ఉందో, గురువుల కళ ఉందో, అది దేవమానవ స్థితి పొందడానికి అని మీరందరూ కూడా ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటూ ఉండాలి. దివ్యాత్మ స్వరూపులారా, మనం వీ హ్యావ్ డిసెండెడ్ యాజ్ అ జీవాత్మ, అందరికీ తెలుసు. ఆ పరమాత్మ నుండి అలా మొలాడిక్ ప్లేన్ నుంచి అలా డిసెండ్ అవుతూ మనం ఒక జీవాత్మలాగా, ఈగోలాగా ఇండివిజువలైజ్డ్ అయ్యి మనం దిగాం. అప్పుడు దిగాక జీవాత్మ అలాగే ఉంటుందా? చేతనత్వం చెందాలి. ఆ చేతనత్వం చెంది ఆ చేతనత్వ స్థాయిలను పరమాత్మ ఎన్నుంచాడు? 7 తలాల్లో ఉంచాడు కదా. ఆ 7 తలాల్లో ఉన్న ఆ యొక్క చేతనత్వము మనము పరిపూర్ణత చెందాలి అంటే అక్కడ డివైన్ ప్లేన్ పోవాలంటే చాలా కోట్ల జన్మలు పడుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, భూమి పైన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక అద్భుతమైన శక్తిధార దిగుతూ ఉంది. ఇది నా మాటలు కాదు, పూజ్య మాస్టర్ గారు ఎన్నో స్పీచెస్లో తెలిపారు. ఇది వినడమే మీకు అనుగ్రహప్రదం రా. కోటాను కోట్ల మంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎంతమంది వింటున్నారు? ఒక ఎవల్యూషన్ ఉంది, ఒక పరిణామక్రమం ఉంది అని తెలుసుకుని నేను ఎవల్యూషన్లో నేను ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి అనిపిస్తుందా లేదా? బస్ స్టాండ్లో నిల్చుంటే బస్సు రావాలి, ఈ బస్సు ఫాస్ట్గా పోవాలి, మనం అక్కడ చేరుకోవాలి అనిపిస్తుందా లేదా? ఒక బస్ ఎక్కినప్పుడే, ఒక ట్రైన్ ఎక్కినప్పుడే నీకు అనిపిస్తే, ఒక ట్రైన్ కొంచెం సేపు ఎక్కడో అక్కడ సిగ్నల్ పడలేదు ఆగుతుంటే హాహా హషు అంటూ ఉంటాం. కానీ జన్మలకు కావాల్సిన ఈ పరిణామక్రమము ఏ దగ్గరో స్లో అయిపోతే ఆలోచించండి ఒకసారి. కానీ అలా మనం ఆ ఫాస్ట్గా అలా వెళ్ళడానికి ఈ యొక్క అఖండ గురుసత్తా నుంచి సాధనలు అన్నీ కూడా అందుకుంటూ ఈ పంచవీరభద్ర యూనివర్సిటీ ద్వారా ఈ హ్యాజన్ అయితే ఆ జీవాత్మలో ఉన్న ఆ 7 తలాల్లోని శక్తి, మీరు కింది తలాలేవి? భూర్ భువః స్వహ. ఫిజికల్ ప్లేన్, ఆస్ట్రల్ ప్లేన్, మెంటల్ ప్లేన్. మీరందరూ చదువుకుంటున్నారు కదా యూనివర్సిటీలో. సో ఇవి 3 దాటడమే మన లక్ష్యమై ఉండాలి. లోవర్ మెంటల్ ప్లేన్ నుంచి సాధన చేస్తుంటే స్లోగా హయ్యర్ మెంటల్ ప్లేన్కి వచ్చేస్తూ ఉంటారు. ఆ హయ్యర్ మెంటల్ ప్లేన్ నుంచి బుద్ధికి ప్లేన్కి, ఆ బుద్ధి తలానికి వెళ్ళడమే మన యొక్క లక్ష్యమై ఉండాలి. దానికి ఒక మహాశక్తి ధార ఈ భూమిపైకి దిగుతూ ఉంది. ఆ వాతావరణము ఏర్పడింది. ఎవరైతే తప్పిస్తూ ఈ జ్ఞానాన్ని తీసుకుంటూ ఆచరిస్తారో వారు కంపల్సరీ ఆ సత్యయుగానికి వారి యొక్క ఆ డోర్స్ ఓపెన్ అయి ముందుకు వెళ్ళిపోతారు. సో ఈ యొక్క పంచవీరభద్ర యూనివర్సిటీ సాధనలన్నీ కూడా అలాంటివి ఫోకస్ అయ్యి మేము సాధనలు అందిస్తూ ఉన్నాము. అలాంటి వాతావరణం ఏర్పడింది. మన యొక్క లక్ష్యము ఇదే ఉంటూ ఆ 3 తలాలు దాటి ఆ బుద్ధి ప్లేన్కి వెళ్తూ ఉండడానికే ఈ సాధనలు అన్నీ కూడా అందిస్తూ, ఎప్పుడైతే సత్కర్మలు, సద్భావనలు, సదాలోచనలు ఇవి ఎవరైతే కర్మలు ఎలా ఉన్నాయి బుద్ధి ప్లేన్కి వెళ్తూ ఉండడానికే ఈ సాధనలు అన్నీ కూడా అందిస్తూ, ఎప్పుడైతే సత్కర్మలు, సద్భావనలు, సదాలోచనలు ఇవి ఎవరైతే చేసుకుంటూ ఉంటారో, నిరంతరంగా అవేర్నెస్లో ఉంటూ ఆ 3 కూడా నేను చేసుకుంటున్నాను, నా కర్మలు ఎలా ఉన్నాయి, నా భావనలు ఎలా ఉన్నాయి, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే మెల్లగా పరిపూర్ణ మానవత్వం పొందుతాను. ఆ పరిపూర్ణ మానవ స్థితి నుంచి మెల్లగా అవి చేస్తూ ఉంటే నువ్వు ఎప్పుడు కూడా ఎలా ఉంటావు? అందరికి ఇచ్చే స్థితిలోనే ఉంటావు, రాకునే స్థితిలో ఉంటావా? అప్పుడు నువ్వు స్థితి ఆ యొక్క పరిపూర్ణ మానవత్వం నుంచి దేవ మానవ స్థితికి పొందడానికి మొత్తం వాతావరణం ఉంది. 5గురిలో 3 దీనికి ఎలిజిబుల్. ఆల్ ద పంచవీరభద్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్. సో ఈ యొక్క సాధనలన్నీ కూడా దానికే మాధ్యమమై ఉన్నాయి.
ఒక కీర్తన పాడినా ఆ దివ్యత్వం పొందడమే, ఒక నాట్యం చేసినా ఆ దివ్యత్వం కొరకే. ఒక శ్లోకం మీద మీరు ఎంత చక్కగా నాట్యం చేశారు, అప్పుడు యు గెట్ కనెక్టెడ్ టు ద డివైన్ కదమ్మా. సో ప్రతి యొక్క సాధన ఆ దివ్యత్వం పొందడానికే, దేవమానవ స్థితి పొందడానికే ఆ లక్ష్యమై ఉంటూ ఈ కోర్సెస్ అన్నీ కూడా ఏర్పడ్డాయి. ఈ కోర్సెస్ ఈసారి అగైన్ ఆల్ ద కోర్సెస్ విల్ బి రెడీ ఫర్ ద 11th బ్యాచ్. అన్ని కోర్సెస్తో పాటు వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ 2 more courses are being added.